ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు నీకు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును. కనుక ఈ సూచనలు నీకు సంభవించును. ఇది సౌలుని గురించి రాయబడిన చరిత్ర. సౌలు ఒక ఆస్తిపరుని కుమారుడు, బాగా ఆస్తి కలిగిన వాడు. ఓ రకంగా సౌలు ఆజానుబాహుడు. అయితే ఒక రోజున ఆ స్థితి కలిగిన స్థితిమంతునికి గాడిదలు పోయాయి. గాడిదలు పోయినప్పుడు వెతుక్కు రావడానికని ఈ సౌలు ఒక పనివాడును తమ తండ్రి దగ్గర సెలవు తీసుకుని ఆయా ప్రాంతాల్లో వెతుకుతూ గాడిదల కోసం ప్రయాసపడుతున్నారు. ఇలా ప్రయాసపడుతుండగా దేవుడు అతన్ని చూచి, ఆకాశమందున్న దేవుడు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలు, రేపటి రోజున ఒక వ్యక్తిని నీ దగ్గరకు తీసుకొని వస్తాను, అతను నీవు అభిషేకించు, నేను చెప్పే మాటలన్నీ చెప్పు అని దేవుడు సమూయేలు అనే ప్రవక్తతో ముందుగానే మాట్లాడాడు. అన్నట్టుగానే గాడిదలు దొరకపోవడం, ఏం చేయాలో అర్థం కాక ఎక్కడున్నాయో తెలుసుకుందామని దైవజనుని కలవడానికి వీళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళాక అన్ని విషయాలు చెప్పి ఓ విచిత్రమైన కార్యం చేశాడు. 10వ అధ్యాయం మొదటి వాక్యం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడు, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, పోయింది గాడిదలు వెదగడానికి వెళ్ళిన దెత్తను, కానీ దేవుని ప్రణాళిక వేరు. దేవుడు అతన్ని ఎన్నుకొని అతనితో మాట అంటున్నాడు. ఏమని? ఈ స్వాస్థ్యము మీద నేను నిన్ను అధిపతిగా నియమిస్తున్నాను అని దైవజనుడు సమూయేలు ద్వారా పలికి తన దగ్గరున్న తైలపు కొమ్మును తీసుకొని అతగాడి తల మీద తైలం పోసి అభిషేకించాను. ఈ మాట మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఎవరం, సౌలు ఎవరు? ఈ రోజున పాత నిబంధనలో సౌలు అభిషేకం కలిగి అధికారానికి వచ్చాడు. అతడు గాడిదల వెనక తిరిగేవాడు. దేవుడు అతన్ని గణపరిచాడు. ఈ రోజున మనమంతా గాడిదలలాగా పాపభారాన్ని మోస్తూ భయంకరమైన జీవితాన్ని ఈడుస్తూ ఉండగా, గాడిదల వెనక పరిగెత్తి తిరిగిన అతగాడిని ఎన్నుకున్న దేవుడు మనల్ని కూడా ఎన్నుకొని మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాలని పేరు పెట్టి పిలిచి ఉన్నతమైన పిలుపును, ఉన్నతమైన దర్శనమును మనకు అనుగ్రహించి సౌలుతో అన్నట్టుగానే, ఇదిగో నేను నిన్ను అభిషేకిస్తున్నాను, ఈ స్వాస్థ్యమును అధిపతి వై ఉండి ఏలుతుంటావు. క్రొత్త నిబంధన మనతో చెప్పే ఆ మాట, నువ్వు ఎన్నిక లేని వాడవే, కానీ నా రక్తం ద్వారా నిన్ను కడిగి కొని నేను నిన్ను అభిషేకిస్తున్నాను, జనములను ఏలేవాడిగా ఉండాలి
అంత మాత్రమే కాదు, అధికారం ఆధిపత్యం నీ చేతికి ఇస్తున్నాను, అధికార తాళాలు కూడా నీకు అప్పగిస్తున్నాను. ఒక రోజున నాతో కూడా 1000 ఏళ్ల పరిపాలన మీరు చేస్తారు. యుగ యుగములు నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నట్టు నాతో కూడా మీరు కూర్చుంటారు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉన్నతమైన ఆలోచన. నీ పరిస్థితిని గమనించిన వాడు ముందే నిన్ను గురించి ప్రణాళిక వేశాడు. గాడిదలు వెతుకుతున్న వారిని గమనించి అభిషేకించి అధిపతిగా మార్చినవాడు పాపం చేత ఎడవబడి పాపం అనుభవాల్లో కొనసాగుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటుండగా, పాపం నిన్నేలడం కాదు, నీవు లోకాన్ని ఏలాలి, నా స్వాస్థ్యాన్ని ఏలాలి, 1000 ఏళ్ల పరిపాలనలో నీ ఉండాలి, ఇదిగో నాతో కూడా ఏలేవాడిగా ఉండాలి, నీ శరీరాన్ని ఏలాలి, నీ మనస్సును ఏలాలి, నీ ప్రజలను ఏలాలి, ఈ పరిపాలనా భాగంలో నీ ఒక సభ్యుడిగా ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను పిలిచి అభిషేకించి ఈ మార్గంలో నిలవబెట్టాడు. అయితే ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నేను అభిషేకిస్తున్నాను, వెళ్ళు. ఒక చోట 2 మనుషులు కనబడతారు, మరో చోట 3 కనపడతారు. కొంతమంది పాడేవారు కనపడతారు, దేవుని మందిరాలకు వెళ్ళేవాళ్ళు కనపడతారు, బేతేలకు వెళ్ళేవాళ్ళు కనపడతారు అని వివరాలన్నీ చెప్పి అతన్ని సాగనంపాడు. సాగనంపి అభిషేకించే ముందు సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొనెను అనే మాట రాయబడింది. ఈ లోకంలో మనం దారి తప్పి పతనమైపోతే తిరిగి దేవుని దగ్గరికి మనం మరలితే తప్పిపోయిన కుమారుని ఎలా గౌరవించాడో, ఎలా ప్రేమించాడో, తండ్రి ఎలా ముద్దు పెట్టుకున్నాడు, అదే రీతిలో యోగ్యత లేకపోయినా, పాప అనుభవాల్లో నలిగిపోయినా మనల్ని క్షమించి మనల్ని ముద్దు పెట్టుకొని హక్కున చేర్చుకొని, ఇదిగో బూదిగంతాల వరకు నేను నీకు స్వాస్థ్యం ఇస్తున్నా, బూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉండి యుగగాంతం వరకు సదాకాలం మీతో ఉంటా అని సమూయేలు ఏ విధంగా ముద్దు పెట్టుకుని అభిషేకించి సౌలుని అధిపతిగా పంపాడో, అదేవిధంగా యేసుదేవుడు మనల్ని ప్రేమించాడు, ముద్దు పెట్టుకున్నాడు, క్షమించి హక్కున చేర్చుకున్నాడు, తైలం పోశాడు. ఓ రకంగా నువ్వు ఏలేవాడిగా ఉండాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న తర్వాత ఇంతకాలం భక్తి చేసి మనం ఏలేవాడిగా ఉన్నామా, ఈ ఏలబడే వ్యక్తిగా ఉన్నామా? ఇది ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. చిన్న పాపం కూడా నిన్ను ఏలితే, స్వార్థం కూడా నిన్ను ఏలితే, పగ కూడా నిన్ను ఏలితే, అపవిత్రత కూడా నిన్ను ఏలితే, దేవుడు పిలిచిన పిలిపేమిటి, నిన్ను క్షమించిన విధానం ఏమిటి, నిన్ను కడిగి ముద్దు పెట్టుకుని ఆధిపత్యం ఇచ్చిన విధానం ఏమిటో మనం ఎన్నడూ మర్చిపోక మనం జీవించినంత కాలం ఆధిపత్యం కలిగి ఏలేవాళ్ళగానే మనము ఈ అభిషేకాన్ని కాపాడుకుందుముగాక. మూలవాక్యాన్ని ఇలా చదివిన వాక్యం చదువుదాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. మొదటి వాక్యంలో ఉంది, నీకు అధికారం ఇచ్చాను, అభిషేకం ఇచ్చాను. కానీ 6వ వాక్యంలోకి వచ్చాక ఏమంటున్నాడు? ఓ ఆత్మ నీ మీదకి వస్తుంది. ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. నీవు కానీ దేవుని బిడ్డగా బ్రతకడానికి తీర్మానం చేసుకుని నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి, అయ్యా నా పాపాలు క్షమించమని సిలువ ఎదుట నిలబడి కడగబడిన వ్యక్తివైతే, ఆ తదుపరి ఆయన పిలుపు దర్శనం, ఆయన రక్షణ క్షమాపణలో నీకు 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, అభిషేకం కలిగిన వ్యక్తిగా నిన్ను ప్రత్యేకపరుస్తాడు. రెండవదిగా నీకు ఆధిపత్యాన్ని చేతికిచ్చి పంపిస్తాడు. అది జరిగినాక 4 కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఏ సేవకుడైనా, ఏ పరిచారకుడైనా, ఈ విశ్వాస అయినా ఈ 6వ వాక్యం దగ్గరకు వచ్చాక దేవుని యొక్క చిత్తం వారి పట్ల నెరవేర్చబడినట్లు దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చాను. అదే రీతిలో అందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చునగాక. ఆత్మాభిషేకం సంఘ కాపరికి, పరిచారకులకు, సేవకులకు,
విశ్వాసులకు అందరికీ ఉండాలి గనక అందరి పైన ఈ పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఈ ఆత్మ ఎందుకు పంపించాడు? ఈ ఆత్మ తర్వాత కార్యాలేమిటి అంటే దేవుడు పైన చెప్పిన 2 పనులు ఉన్నాయి. ఒకటి అభిషేకం, రెండవది నీవు అధికారివి. అవి కొనసాగాలి అన్నా, అది కాపాడబడాలన్నా, అది నెరవేర్చబడాలంటే నీ మీదకి ఆత్మ వచ్చి ఆత్మదేవుని కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఇప్పుడు మొదటి వాక్యం చదవండి. అది యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో ప్రకటన చేయుచూ ఉండగా నీకు కొత్త మనసు వచ్చును. ఈ వచనాలకి దానికి లింకు పెట్టి మనం చదివితే దేవుడు ఆధిపత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. కానీ అది వినియోగపరచబడాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. అందుకని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చాక మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? నీవు వారితో కలిసి ప్రకటన చేయుచూ ఉండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఆమేన్. అంటే క్రొత్త మనసు రావాలి అంటే నువ్వు ఎవరితో కలవాలి? వారితో కలవగా అన్నాడు. వారు 5వ వాక్యం దిగువ భాగం చదవండి. ఇలాగన పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండ చేరుదువు అచ్చట ఊరి దగ్గర రాగానే స్వరమండలము, తంబురా, సన్నాయి సితారాలు వాయించే. ఇక్కడ నువ్వు ఎవరితో కలవాలి? దేవుడు ఏ రోజో పరలోకంలో నిర్ణయించాడు నువ్వు ఏవేవాడిగా ఉండాలని, అభిషేకం కలిగిన వాడిగా ఉండాలి. ఆయన రక్తం చిందించినప్పుడే ఆ కృపంతా మూటగట్టి నీకు అప్పగిచ్చి నా దగ్గరకు వస్తే నిన్ను ముద్దు పెట్టుకుంటాను, హక్కును చేర్చుకుంటాను, నడిపిస్తానని ఏర్పాట్లన్నీ ముందే చేసి పెట్టాడు. ఇక తరువాత నిర్వహణకు పరిశుద్ధాత్మను పంపాడు. ఆ దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను ఒక మంచి మనిషిగా, మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా, మంచి చెడు యోచించే వ్యక్తిగా, అమ్మో దేవుడు అనే ఒక భయం కలిగేట్టుగా, దేవుని సన్నిధి అనే ఆలోచన కలిగేట్టుగా, ఇది జీవం కలిగిన వాక్యం అనే ఒక అనుభూతిని కలుగు చేయగలిగింది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని వాక్యం అంటే భయం ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే అయ్యో సన్నిధి నేను వెళ్ళలేకపోయానని ఆతురత ఉంటుంది. ఒక మనుషును దూషించేటప్పుడు మనసు క్షోభిస్తుంది. నువ్వు కొన్ని కార్యాలు చేసేటప్పుడు మనస్సాక్షి బాగా ఇబ్బంది పడుతుంది. ఇదంతా దేవుని ఆత్మ ఉన్నప్పుడు. కనుక దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చాక నువ్వు ఎవరితో కలవాలి? దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళే వాళ్ళతోనే కలిసి ఉందురుగాక. అక్కడ కొన్ని మాటలు రాశాడు. ఏమేమి వాయిద్యాలు అవి? స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా. 4 వాయిద్యాల పేర్లు చెప్పాడు. ఈ రోజున మనం వాయిద్యాలు వాయిస్తున్నాం. వారితో గలవమన్నాడే. ఈ దేనికి గుర్తయ్యా అంటే నీకు ఎదురుపడే సహవాసం ఉంది. నీ సహవాసములో ఈ వరాల చేత వాడబడే వాళ్ళు ఉంటారు, ఈ ఆత్మీయ వరాలు. కనుక స్వరమండలం ఉంది, నీవు దేవుని గురించి సాక్ష్యం చెప్పగలుగుతావు. సితారా ఉంది, అలాగే తంబుర ఉంది, అన్ని వాయిద్యాలు. దాని అర్థం ఏమిటంటే సంఘం కృపావరాల చేత నింపబడాలి. సంఘంలో ఉన్న వాళ్ళంతా దేవుని మహిమపరిచే ఒక వాయిద్యముగా మారుదురుగాక. నీవు ఏమై ఉన్నావు? నేను దేవుని మహిమపరిచేవాడిగా. పాడి మహిమపరిచేవాళ్ళు కొంతమంది, ప్రసంగించి మహిమపరిచేవాళ్ళు కొంతమంది, పరిచర్య చేసి మహిమపరిచేవాళ్ళు కొంతమంది, బలిపీఠం దగ్గర నిలబడి ఆరణగ్నితో నిలిచి దేవుని మహిమపరిచేవాళ్ళు కొంతమంది. ఏ విధము చేతనైనా దేవుని చిత్త ప్రకారం నువ్వు ఏలేవాడిగాను, పరిపాలన చేసేవాడిగాను, అన్నిటి మీద నీకు జయం కలిగేట్టుగాను నీవు జీవించాలి అనుకుంటే నీ సహవాసం ఆత్మ సంబంధమైన మనస్సును కృపావరములు కలిగిన వారితో నీవు కలిసి ప్రకటించుదువుగాక. ఇప్పుడు నీ స్నేహితులు దేవుని మహిమపరిచేవాళ్ళేనా? దేవుని కొరకు వాడబడేవాళ్ళేనా? దేవుని స్తుతించేవాళ్ళేనా? దేవుని గణపరిచేవాళ్ళేనా? జీవం కలిగిన దేవుని మనసారా మహిమపరచగలిగిన
నీతి కలిగిన, మంచి మనస్సాక్షి కలిగిన, ఆత్మ నింపుదల కలిగిన, అభిషేకం కలిగిన, వాయిద్యాలు వాయించి దేవుని మహిమపరిచినట్లు దేవుని కొరకే బ్రతుకుతున్న వారితో నీవు కలిసి సహవాసం చెయ్యాలి. ఎప్పుడైతే నీవు ఈ పని చేస్తావో దేవుడు ఎంతగా సంబరపడతాడు. ఆ తర్వాత ఏముంది తెలుసా? వారితో నువ్వు ప్రకటన చేయి, వారితో నీవు సంచరించు. స్వరమండలం ఉన్న వాళ్ళతో కలువు, సితారా ఉన్న వాళ్ళతో కలువు, వాయిద్యాలు కలిగిన వాళ్ళతో, ఆత్మవరాలు కలిగిన వాళ్ళతో. ఆత్మవరాలంటే వివేచన, జ్ఞానం, మంచితనం, లోబడడం, ఇవన్నీ కృపావరాల్లో రంగరించి దాచిపెట్టాడు. అవి కలిగిన, నీతి కలిగిన, భక్తి కలిగిన, ప్రభువు కొరకు జీవించే వాళ్ళతో నీవు కలిసి ప్రకటన చేస్తూ క్రొత్త మనసు నీకొచ్చునగాక. మనం మొదలే క్రొత్త మనసు అయిపోయి ప్రభువుకు ఉపయోగపడడం కాదు. మన మనసు మామూలుది కాదు, ఇది లోతయింది, గొయ్యలాంటిది, అంతుబట్టనిది, అంతు చూచేది. కనుక ఎప్పుడైతే ఈ సహవాసంలో నీవు అడుగులు వేస్తావో ఆత్మదేవుడు నీ పైన దిగివస్తాడు. సహవాసమేమో పరిశుద్ధుల సహవాసం, నీతి కలిగి, భక్తి కలిగి, భయం కలిగిన వారి సహవాసం. ఆ సహవాసంలో వెళుతుండగా నీలో ఎంత మార్పు వస్తుందో తెలుసా? నూతనమైన మనసు. నూతనమైన మనసు అంటే ఒకప్పుడు నిన్ను చూసి జనం గడగడలాడారు, ఎంత మూర్ఖుడండి, కానీ ఇప్పుడు ఎంత ప్రేమగా పలకరిస్తున్నాడండి. అతని మనసులో ఒక మార్పు వచ్చింది. ఈ రోజున దేవుడన్న భయం లేకుండా విచ్చలుడిగా ఉండే వ్యక్తి ఇప్పుడు దేవుని పేరు చెప్తే మోకాళ్ళ మీద పడిపోయి ఆయన పదాలు పట్టుకుని ఏడ్చే అనుభవం. ఒక క్రొత్త మనసు రాగలగాలి, ఒక శత్రువుని ప్రేమించగలిగిన మనసు రావాలి నీకు. దేవుని వాక్యానికి భయపడే వ్యక్తిలాగా ఉండాలి. అయ్యో ఒకప్పుడు వేషధారణగా ఉన్నా, ఇక వద్దు ప్రభువా అని వేషధారణ అంటే భయపడి నిజాయితీలాగా నడక మొదలుపెట్టే ఒక మనస్సు, ఆ క్రొత్త మనసు నీకు కలగాలి. మొదటిది దైవ సంకల్పం, రెండవది ఆత్మాభిషేకం, మూడవది సహవాసం. అప్పుడు నీ కొత్త మనసు వస్తుంది. నువ్వు ఎవరితో? పరిశుద్ధులతో కలవు, పరిశుద్ధులతో మోకరించవు. ఇచ్చకపు మాటలు చెప్పుకునేవాళ్ళు, లేనివి కల్పించేవాళ్ళు, దుమ్మెత్తి పోసేవాళ్ళు, భయంకరమైన నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతున్న వారితో నీవు సహవాసం చేస్తే ఆత్మదేవుడు నీలో క్రొత్త మనసు పుట్టించగలడా? కనుక ఈ రోజున యేసుకు ఏ మనసు ఉందో అదే మనసు మీకు కలుగునగాక. పౌలు చెప్పినట్టుగా క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడాలి. దేవుని స్వారూప్యం ఏర్పడినట్లుగా క్రీస్తు యేసు కలిగిన మనసు నీకు కలుగునట్లుగా నీ జీవితంలో దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు ఏలేవాడిగా నన్ను పిలిచాడు అనే ఒక జిజ్ఞాస ఉండి ఆ పిలుపును కాపాడుకోవాలి. రెండవది నీవు ఆత్మ నడిపింపులో ఉండాలి. మూడవది సితారా వాయించే వాళ్ళతో నీవు నడవగలిగితే నీ చిత్త వృత్తిలో దేవుడు బలమైన గొప్ప కార్యము చేయునగాక. రెండవ మాట చదవండి. దేవుడు నీకు తోడుగా, దేవుడు నీకు తోడుగా నుండును. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు తెలుసా? క్రొత్త మనసు నీకుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. బైబిల్ అంటుంది క్రొత్త మనసు వచ్చింది గనక దేవుడు నీకు తోడై ఉంటాడు. మనం చాలాసార్లు అయ్యా నేను ఎంత ఉపవాస ప్రార్థన చేశాను, ఎంత కానికిచ్చాను, ఎన్ని కార్యాలు చేశాను, అయ్యా నేను ఏమైనా ద్రోహం చేశానా, నీ సేవకు నీ సంఘానికి ఎంత మేలు చేశాను. రొమ్ము కొట్టుకోవడం కాదు, గుండెలు బాదుకోవడం కాదు. క్రొత్త మనసు కలిగిన వ్యక్తిలాగా నువ్వు సంఘంలో ఉండగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు మర్చిపోడగా, నీ ఇంటిని మర్చిపోడగా, నీ పిల్లలను మర్చిపోడగా, నీ కలిగిన దేనిని ఆయన మర్చిపోకుండా ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. దేవుని హస్తం తోడై ఉండేట్టుగా, దేవుని పోలిన యేసు మనసు మీకొచ్చేటట్టుగా ఆత్మ సంబంధమైన సహవాసములో మీరు కొనసాగాలి. మనం చాలాసార్లు సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఎవరైతే ఏమైందిలేండి, ఎవరితో కలిస్తే ఏమైందిలేండి. మన వ్యక్తిగత జీవితంలో సహవాసమే దేవుళ్ళను మన దూరం చేస్తుంది. ఆ సహవాసం వల్లనే మన జీవితంలో మార్పు రావడంలా క్రొత్త మనసు కలిగిన వాళ్ళందరికీ ఈ రోజున దేవుని హస్తం తోడై ఉండునుగాక. దేవుడే తోడై ఉన్నాడు అనుకో, జరిగేదేమిటి? నీకన్నీ మంచి కబుర్లే వస్తాయి. బైబిల్లో రాసిన చక్కని వాగ్దానం చదవండి. ఇతడు బయలుదేరి సమూయేలు దగ్గర నుంచి వస్తున్నాడు. అంతలో కొంతమంది మనుషులు వచ్చి
అయ్యా నీ గార్ధవములు దొరికినవి, వార్త రానే వచ్చింది. నీకు పోయినాయి కదా, నీ క్రొత్త మనసు వచ్చింది. ఇప్పుడు నీ పైన సాగుతున్నావు. అన్నీ దైవ సంబంధమైన దీవెనలు దేవుడు ఏర్చి కూర్చి నీకు పంపునగాక, నీకు వినిపించునగాక. నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలిగేట్టుగా దేవుని హస్తం నీకు తోడై ఉండునగాక. ఏది పోగొట్టుకున్నావో అది మరలా తిరిగి సంపాదించుకోగలగాలి. జయము పోగొట్టుకున్నావు, జయము తిరిగి రావాలి. కృపను పోగొట్టుకున్నావు, మరలా సంపాదించుకోగలగాలి. ఆత్మ సంబంధమైన అనుభవాలలో అలా వర్ధిల్లాలని దేవుని వాక్యం చెబుతూ దేవుడు నీకు తోడై ఉంటాడు. అందులో రాసిన 3వ మాట, నీకు మంచిదని తోచిన దాని చేయుము. నీకు తోచిందల్లా దేవుని ఆత్మలో ఉంటావు గనక, మంచి సహవాసంలో ఉంటావు గనక నీకు ఏది దోచినా మంచే తోస్తుంది. ఇప్పుడు ఆ మంచి దోచింది చెయ్యి, నీ కార్యాలు సఫలమవుతాయి. ఏది యోచించిన పని అవ్వట్లేదండి, మంచిని మొదలు పెడుతున్నాను కలవడం లేదండి, ఈ మార్గాన పెడుతున్నాను ఇరుకులు పడుతున్నానండి. కానీ బైబిల్లో ఉంది, నీకు క్రొత్త మనసు వస్తే నువ్వు కలవలసిన వాయిద్యాలు కలిగించే ఆత్మ సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? నీకు మంచిదని దోచిందల్లా నువ్వు చేయడం మొదలుపెట్టు, అన్నీ నీ దేవుడు నీ చేతిలో సఫలం చేయునగాక. యోసేపు చేతిలో సఫలం చేసిన వాడే నీ చేతిలోను అన్ని సఫలము చేయునగాక. మంచిదని తోచినదంతా చెయ్యి. ఎంత చక్కని మాట! యోసేపు ఆ ఇంట్లో అడుగుపెట్టి చేసిందల్లా ఫలభరితంగా మారిందిగా. కానీ ఈ రోజైనా దేవుని మాటల మేరకు నేను మంచిదైన దానిని, తోచిన దానిని నేను చేస్తాను, దేవుడు కార్యం సఫలం చేయాలి అనే ఆలోచన కలిగి అడుగులు వేయగలిగితే దేవుడు నీకు తోడై ఉండనగాక. నువ్వు యోచించింది సఫలమవునగాక. నీ మార్గాల మీద దేవుని వెలుగు విస్తరించబోతున్న వేళ దేవుడు నిన్ను నిర్ణయించిన స్థాయి ఏమిటో గమనించి నేను ఏలేవాడిగా ఉండాలి. పాపం మీద నాకు జయం కలగాలి, శాపం మీద జయం కలగాలి, కన్యల మీద జయం కలగాలి, అన్నిటి మీద నాధిపత్యం కొనసాగాలి. ఆ అధికార తాళం చెవి దేవుడు నాకు ఇచ్చాడు గనక నేను వినియోగించాలి అని నీ జిజ్ఞాస కలిగిన, ఆలోచన కలిగిన వాడవై మొదటగా దేవుని ఆత్మచేత నింపబడడానికి ప్రార్థన చేసుకొనండి. దేవుడి ఆత్మతో నింపుతాడు. రెండవదిగా సహవాసాన్ని ముందే నిర్ణయించుకొనండి. నీ సహవాసంలో దోషం ఉంటే దాని ఫలితం మీరు అనుభవిస్తారు. కానీ వాయిద్యాలు వాయించేవాళ్ళు, స్తుతులు చెల్లించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, చేతులెత్తేవాళ్ళు, విశ్వాస పలుకులు పలికేవాళ్ళు, దేవుని కొరకు భారం మోసేవాళ్ళు, ఈ దేవుని వరాలు కలిగిన వాళ్ళు, కృప కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, అట్టి వారి సహవాసం నీవు చేయడం మొదలుపెడితే నీకు క్రొత్త మనసు వస్తుంది. అంత మాత్రమే గాక ప్రభువు రాకడ వచ్చేటప్పటికీ నీకు స్వభావం మారిపోవునగాక, దేవ స్వభావం కలుగునగాక, క్రీస్తు యేసు కలిగిన మనసు కలుగునగాక, క్రీస్తు సారూప్యం నీలో కనబడునగాక. మరి నువ్వు వెళుతూ ఉంటే అన్నిట్లో దేవుడు తోడై ఉంటాడుగా. జలములో పడి వెళ్ళినను అవి నిన్ను ఉంచవు, అగ్నిలో పడి వెళ్ళినను అవి నిన్ను కాల్చవు. నీవే మార్గాన వెళ్ళినా నీ మార్గాల మీద వెలుగు ఉదయిస్తుంది, నీ ఆలోచనలు ఫలభరితమవుతాయి. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక ఆత్మ లేకుండా దీవెన ఎక్కడుంది? సహవాసం లేకుండా దీవెన ఎక్కడుంది? దేవుని చిత్తాన్ని చేయకుండా దీవెన ఎక్కడుంది? మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ప్రభువా నా మార్గాన్ని, నా రూటును మార్చుకుంటానయ్యా, నీ అభిషేకంలో నన్ను నింపయ్యా, నా జీవితంలో సహవాసం, మంచి సహవాసం చేస్తానయ్యా, ఇక మీదట నీవు నాకు తోడుగా ఉండాలి. అన్నిటికంటే విశేషంగా నేను వెళుతున్న మార్గంలో ఏది మంచో అది నేను చేయగలిగిన ఆలోచన నాకు పుట్టించు. దేవునికే మహిమ కలుగునగాక. మంచిని తోచిన దానినే చేయాలి. నీకు నాకు మంచి దోచదు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏది మంచో ఏది చెడో ఆత్మదేవుడు నీకు ఆలోచన చెబుతాడు. మంచి అని పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన దానిని నువ్వు చేయడం మొదలు పెడతావు, అన్నీ సఫలమవునగాక. అట్టి బలమైన కార్యం జరిగేటట్టుగా ఈ రోజైనా అయ్యా నీ ఆత్మకు అప్పగించుకుంటున్నాను, ఇదిగో సౌలును అభిషేకించినట్లుగా నన్ను కూడా అభిషేకించు అని
మీలో ఎవ్వరు మోకరించి ప్రార్థన చేయగలిగిన అభిషేకం మెండుగా మీకు కలుగునగాక. మీ తీర్మానంలో మంచి సహవాసం కోరుకుందరుగాక. దేవుని ఆనవాలు మీకు కనబడునగాక. దేవుని హస్తం మీకు తోడుగా ఉండునగాక. దేవుని ఆత్మ నడిపింపులో మంచి ఏదో గ్రహించే ఒక నూతనమైన మనసు దేవుడు ఇవ్వబోతున్నాడు. మోకరించి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏది మంచో నాకు తెలియడం లేదయ్యా. ఈ రోజు నుంచి మంచి అయినది నేను చేయగలిగినట్లు, నీ చిత్తమే నేను చేయగలిగినట్లు, నీ నడిపింపు ప్రకారం నేను నడవగలిగినట్లు నాకు క్రొత్త మనసు దయచేయి, క్రొత్త రూపం దయచేయి, నా స్వభావాన్ని మార్చు, నా ఉనికి పట్టును మార్చయ్యా అని అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపి వందనాలయ్యా, ఇప్పటి వరకు తోడై ఉన్నారు, వందనాలు. ప్రతి వారి పైన నీ చేయి చాపండి, దీవెన నెమ్మది కలుగ చేయండి. పేరు పేరున బిడ్డలను దీవించండి. నీ రాకడ కొరకు ఆయుధపరచండి. యవన బిడ్డలను కంచి వేసి కాపాడండి. అందరి ఇళ్లలో బలిపీఠాలు మండేటట్టుగా ప్రార్థనాత్మ చేత నింపండి. ఈ మాటలు విన్న వారందరి జీవితంలో ఇక మీదటైనా మాకు నీవిచ్చిన ఏర్పాటును, పిలుపును, దర్శనాన్ని, మా కొరకు నీవిచ్చిన ఆధిపత్యాన్ని అనుసరించి నడవడానికి గొప్ప కృపను గ్రహించండి. చేతిని నడిపించండి. వాక్యాన్ని కట్టుబడి ప్రజలు వర్ధిల్లేడుగా బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునగాక. ఆమేన్. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.